శరీరానికి ఎలాగైతే దేవుడు సృష్టికర్తో, ఆత్మకు కూడా ఆయనే సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన దేవుడు మనకి దేహాన్ని ఇచ్చి, ఈ దేహంలో కొంతకాలం ఉండనిచ్చి ఆయన దగ్గరకు తీసుకెళ్తున్నాడు అంటే, ఇంత చేస్తున్నప్పుడు మధ్యలో ఏమి లేదండి, ఏదో ఉండబట్టేనే ఇంత చేస్తున్నాడు. దేహం ఇచ్చి, దేహాలు సమానంగా ఇచ్చి, ఆడ మగ అని డిఫరెన్సెస్ ఇచ్చి, మళ్ళీ మృతుల దగ్గరకు వెళ్లేసరికి మృతులుగా వెళ్లేటప్పుడు ఏ భేదం లేకుండా ఆత్మలుగా మనల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని అంటే, ఊరికే ఇచ్చుంటాడా? ఏదైనా రీజన్ ఉంటుందా? ఊరికే ఏ పని చెయ్యి మనుషులే చేయరు, ఊరికే ఏ పనులు మనుషులు చేయరు. దేవుడు ఎందుకు చేస్తాడండి? జ్ఞాని, అనంత జ్ఞాని. అనంత జ్ఞాని అయిన దేవుడు ఈ తరంలో నిన్ను నన్ను పుట్టించుకున్నాడంటే ఒక ప్రణాళిక ఉంది. ఈ తరంలో నువ్వు నేను కనబడుతున్నావంటే ఒక ప్రణాళిక ఉంది. ప్రణాళికాబద్ధంగానే దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు తప్ప ప్రణాళిక లేకుండా ఈ లోకానికి నిన్ను గాని నన్ను గాని దేవుడు పంపించలేదు. ఆ ప్రణాళికను అర్థం చేసుకుంటే మనకంటే ధన్యులు ఈ ప్రపంచంలో ఎవ్వరుండరు.